తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించినటువంటి వెరీ బిగ్ అప్డేట్. జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం పథకం ద్వారా అందించాల్సినటువంటి డబ్బును ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అందివ్వబోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి వారి బిడ్డల గురించి చూసుకోవాల్సింది బ్యాంకు ఖాతాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఆధార్ లింకప్ జరిగిందా లేదా, మెసేజ్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా మీరు తొందరపడి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే కనుక మీకు తల్లికి వందనం డబ్బుల్లో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కంటే మనకి ఇంకా దాదాపు 10-15 రోజులు టైం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు లింకప్ జరగకపోతే ఆ ప్రాపర్ లింకప్ అనేది ఇమ్మీడియట్గా చేసుకుంటే మీకు ఏ కష్టం లేకుండా మీ మనీ మీకు చేతికి వస్తుంది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రీసెంట్గా తల్లికి వందనం పథకంలో భాగంగా జూలై 3వ వారంలో నగదు జమ చేసేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో అర్హులైనటువంటి విద్యార్థుల బ్యాంక్ ఖాతాలు సరిగ్గా లేవని చెప్తున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 4769 మంది ఉంటే 2647 మంది విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాలు నమోదు చేశారు. మరో 2122 మంది విద్యార్థులు బ్యాంక్ ఖాతాలు నమోదు చేయాల్సి ఉంది. అంటే దాదాపు 2122 మంది బ్యాంక్ ఖాతాలు ఎన్రోల్ చేసుకోలేదు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. విద్యార్థుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. దీనికోసం పాన్ కార్డును జత చేయాల్సి ఉంది. పలువురు దీనికి అవగాహన లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో 2122 మంది విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వీలు కావడం లేదు. ఏదైతే గోల్డెన్ స్వర్ణ వార్డు కార్యాలయాలకు వెళ్ళి తల్లికి వందనం పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పినా వీరు వెళ్ళలేదు. సో ఇటువంటి లబ్ధిదారులందరూ లబ్ధి చేయనటువంటి దారులందరూ కూడా గుంటూరులో ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. గుంటూరు నగరంలోని స్వర్ణ వార్డుల్లో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయాల సిబ్బంది జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో కూడా ఇవి వస్తాయి. కాబట్టి విద్యార్థులకు వెంటనే బ్యాంకు ఖాతాలు నమోదు చేయిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇది అలర్ట్. మీరు ఏ కష్టం లేకుండా మీ డబ్బులు మీరు పొందాలి అంటే ఇమీడియట్గా బ్యాంక్ ఖాతాలు తెరిపించుకోండి. అదేవిధంగా ఆధార్ లింకప్ అయిందా, మెసేజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతో టైం లేదు, కేవలం 3 వారాలు మాత్రమే మీ వద్ద ఉంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.